జిమ్ లో డైట్ చెప్పే వాళ్ళ నుంచి డాక్టర్ల వరకు ప్రతి ఒక్కరూ ఇడ్లీని తినమని సలహా ఇస్తారు. మంచి డైట్ అని చెప్పి చాలా మంది ఉదయం రాత్రి ఇడ్లీ తినడానికి సిద్ధమవుతారు. కానీ ఈ ఇడ్లీల వల్ల కూడా క్యాన్సర్ వస్తుందట. అవును, మీరు విన్నది నిజమే. ఇడ్లీల వల్ల క్యాన్సర్ వస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వమే చెప్పింది. అదేంటి ఇడ్లీల వల్ల క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దాని వెనుక అసలు విషయాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బెంగళూరులోని ఆరోగ్య శాఖ అధికారులు దాదాపు 251 హోటళ్లు, రోడ్డు పక్కన ఉన్న ఇడ్లీ విక్రేతల నుంచి తయారు చేసిన ఇడ్లీలను దాదాపుగా 500 నమూనాలను సేకరించారట. నివేదికల ప్రకారం వాటిలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయని తేలింది. దీని ఫలితంగా వినియోగదారులకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు తేల్చి చెప్పారు. మిగిలిన వందలాది నమూనాల ఫలితాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. కలుషితమైన నమూనాలను గుర్తించిన తర్వాత ఆరోగ్య శాఖ అధికారులు ఈ ఇడ్లీలు తయారు చేసే హోటళ్ల విక్రేతల వద్ద తయారు పద్ధతులను పరిశీలించారు. సాధారణంగా ఇడ్లీ పిండిని సాంప్రదాయకంగా తాజా కాటన్ బట్టలపై వ్యాప్తి చేస్తారు. తరువాత వాటిని ఇడ్లీ ప్యాన్లపై ఉంచి ఆవిరి మీద వండుతారు. అయితే అనేక హోటళ్లు, వీధి వ్యాపారులు ఇప్పుడు పత్తి షీట్లకు బదులుగా ప్లాస్టిక్ షీట్లను ఉపయోగిస్తున్నారు. ఈ ప్లాస్టిక్లు రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. వాటిలో కొన్నింటిని నిరంతరం వేడి చేయడం వల్ల క్యాన్సర్ కారకమైనవి కావచ్చని అధికారులు చెబుతున్నారు. ఓ సర్వే ప్రకారం చాలా ప్లాస్టిక్ షీట్లలో బిఫినాల్ ఏ తో పాటు ఇతర ఎండోక్రైన్ అంతరాయం కలిగించే రసాయనాలుంటాయి. ఇవి వేడి చేసినప్పుడు ఆహారంలో కలిసిపోతాయి. ఇది కాలక్రమేణా శరీరంలో పేరుకుపోయి టాక్సిన్, మైక్రోప్లాస్టిక్లను విడుదల చేస్తుంది. ఇవి క్యాన్సర్లుగా, ముఖ్యంగా రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ రసాయనాలు హార్మోన్ల అసమతుల్యత, జీవక్రియ రుగ్మతులకు కూడా కారణమవుతాయని చెప్తున్నారు. మిగిలిన నమూనాల ఫలితాలను అనుసరించి ఆహార వ్యాపారంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని అధికారులు చెబుతున్నారు. అయితే ఇలా బయట కాకుండా ఇంట్లోనే తయారు చేసుకుని తినొచ్చు. బయట అస్సలు తినకండి అని నిపుణులు సలహా ఇస్తున్నారు. వీలైనంత వరకు ఇడ్లీలనే కాదు, బయట ఏ ఆహారం తినకుండా ఉంటే చాలా మంచిది. ఈ వీడియోలోని కంటెంట్ కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే. మరిన్ని మెరుగైన సలహాలు, సూచనల కోసం నిపుణులను సంప్రదించండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.